తెలుగుదేశం పార్టీ నెటిజన్లు ఒక మహిళ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఒక చిన్న వీడియో క్లిప్ ను సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ చేస్తూ ఉన్నారు. అయితే ఆమె ఎవరు, ఏ నేపథ్యంలో మాట్లాడారు, గతంలో ఆమె ఏం చేశారు, ఏ పార్టీ తరఫున పనిచేశారు, ఇవన్నీ విషయాలు చెప్పకుండా ఆమె ఒక పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అంటే ఒక రాజకీయ వ్యూహకర్త, ప్రశాంత్ కిషోర్ లాగా ఒక రాజకీయ వ్యూహకర్త. ఈమె అనేక పార్టీల కోసం పనిచేశారు. అలాంటి ఒక పొలిటికల్ వ్యూహకర్త అయిన ఒక మహిళ వైసీపీ గురించి ఏం మాట్లాడుతున్నారో మీరే చూడండి అంటూ ఒక వీడియో క్లిప్ ను బాగా వైరల్ చేస్తూ ఉన్నారు. ఈమె ఒక ఇంటర్వ్యూలో మీరు అన్ని పార్టీలకు పనిచేశామని చెప్తున్నారు కదా, ఒక వైసీపీకి ఎందుకు పనిచేయలేదు అని ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి ప్రశ్నించగా, నాకంటూ కొన్ని వ్యక్తిగతంగా వాల్యూస్ ఉంటాయి, నా వాల్యూస్ వైసీపీ వాల్యూస్ తో సింక్ అవ్వవు, అందుకే నేను వైసీపీ కోసం పనిచేయలేదని చెప్పారు. బిలో ద బెల్ట్ కొట్టాల్సి ఉంటుంది, నేను అలాంటి పనులు చేయను అన్నారు. అంటే బిలో ద బెల్ట్ అంటే దిగజారిపోయి దాడి చేయాల్సి ఉంటుంది అవతల వాళ్ళ మీద అని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అలాంటిది ఎక్కువగా ఉంటుంది అని చెప్పారు. అంటే వైసీపీ వాళ్ళంతా దిగజారిపోయి బిలో ద బెల్ట్ అవతల వాళ్ళ మీద ఫైట్ చేస్తూ ఉంటారు అని డైరెక్ట్ గా ఆమె చెప్తున్నారు. అందుకే నేను వైసీపీ తరఫున పని చేయలేదు అని చెప్తున్నారు. దాంతో ఆమె ఎవరు అన్నది చెప్పకుండా ఒక రాజకీయ వ్యూహకర్త అయిన మహిళ వైసీపీ గురించి ఏం చెప్తున్నారు చూడండి అంటూ, అంటే ఆమె ఒక తటస్థమైన వ్యక్తి, ఒక రాజకీయ వ్యూహకర్త వైసీపీ గురించి ఎంత దారుణంగా చెప్తున్నారో వినండి అంటూ పబ్లిక్ ని ప్రభావితం చేసేందుకు తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా ఆ వీడియోని బాగా వైరల్ చేస్తున్నారు. ఈ మహిళ ఎవరు అన్నది పరిశీలన చేస్తే ఈమె పేరు తేజస్విని పగడాల. ఈమె చంద్రబాబు నాయుడు గారికి వీరాభిమాని. ఈ విషయం మనం చెప్పడం కాదు, ఆమె పలు సందర్భాల్లో ప్రకటించుకున్నారు. ఈమె ఏకంగా చంద్రబాబు నాయుడు గారి మీద చంద్రబాబు ఇండియాస్ గ్లోకల్ లీడర్ అనే ఒక పుస్తకాన్ని కూడా రాశారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్న రోజు ఆమె ఫేస్బుక్ లో ఒక పోస్ట్ పెట్టారు. ఈ 5 ఏళ్లు నారా చంద్రబాబు నాయుడు అనే నేను కోసమే వేచి చూశాను అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్న ఫోటోను పెట్టి దీనికోసమే 5 ఏళ్లుగా నేను ఎదురు చూశాను అని చెప్తున్నారు. అంటే ఆమె వ్యక్తిగతంగానే చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి వీరాభిమాని అన్నది చాలా సింపుల్ గానే ఇక్కడ అర్థమైపోతుంది. తేజస్విని పగడాల మరో పోస్ట్ లో ఏం చెప్తున్నారంటే, గత 10 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడుతో చాలా సన్నిహితంగా పనిచేసిన వ్యక్తిగా, ఆర్థిక క్రమశిక్షణ ఉన్న కొంతమంది నాయకుల్లో ఆయన కూడా ఒకరు అంటూ చంద్రబాబు నాయుడు గారిని ప్రశంసిస్తూ ఒక పోస్ట్ పెట్టారు. చంద్రబాబు నాయుడు గారికి విపరీతమైన ఆర్థిక క్రమశిక్షణ ఉంటుంది, వెల్త్ అదే సంపద సృష్టి అని చెప్తుంటారు కదా టీడీపీ వాళ్ళు, ఆ పదాన్ని కూడా ఆమె పదే వాడారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక క్రమశిక్షణ ఉంటుంది, సంపద సృష్టిస్తూ ఉంటారు అని ఈమె కూడా చెప్పే ప్రయత్నం చేశారు. నిజంగా ఆర్థిక క్రమశిక్షణ ఉంటే ఈ 2 ఏళ్ల కాలంలోనే ఏకంగా 3.5 లక్షల కోట్ల రూపాయలు ఎలా అప్పు చేస్తారు? జగన్మోహన్ రెడ్డి మొత్తం తన 5 ఏళ్ల పాలనలో 3,32,000 కోట్లు అప్పు చేస్తేనే మొత్తం అతని మీద 15 లక్షల కోట్లు అప్పు చేశారు అని ప్రచారం చేశారు. అది బిలో ద బెల్ట్ కొట్టడం అంటే. 3,32,000 కోట్ల రూపాయలు అప్పు తెస్తే 15 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చారని ఒక వ్యక్తి మీద, ఒక ప్రభుత్వం మీద, ఒక ముఖ్యమంత్రి మీద 5 ఏళ్ల పాటు దాడి చేశారే, అది బిలో ద బెల్ట్ కొట్టడం అంటే. కానీ మేడం మాత్రం వైసీపీ వాళ్ళే బిలో ద బెల్ట్ కొడుతూ ఉంటారు అని కూడా చెప్తున్నారు. అంతేకాదు ఆమె రాసిన పోస్టులో, నేను చిన్నప్పటి నుంచి ఆయనకు వీరాభిమానిని అంటే చంద్రబాబు నాయుడు గారికి, అంతేకాదు ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆయనతో కలిసి పనిచేసే అవకాశం లభించింది అని కూడా రాశారంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి కార్యాలయంలో ఆమె పనిచేశారని కూడా క్లెయిమ్ చేశారు. 2018లో ఇండియాస్ గ్లోకల్ లీడర్ అనే పేరుతో ఆయన జీవిత చరిత్రను కూడా రాశాను అని ఆమె స్వయంగా ప్రకటించుకున్నారు. అంటే ఎంత అభిమానం ఉంటే చంద్రబాబు నాయుడు గారి మీద రీసెర్చ్ చేసి అలాంటి పుస్తకం రాస్తారు. ఇక్కడ ఆమె వైసీపీ కోసం ఎందుకు పని చేయలేదు అంటే వైసీపీ ఏదో బిలో ద బెల్ట్ కొడుతుందనో, లేకుంటే ఏదో దుర్మార్గమైన పార్టీ అని కాదు. ఆమె బేసిక్ గానే చంద్రబాబు నాయుడు గారికి వీరాభిమాని, తెలుగుదేశం పార్టీకి వీరాభిమాని కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి అవతల పూర్తిగా ఆపోజిట్ లో చాలా బలంగా నిలబడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి సహజంగానే జగన్మోహన్ రెడ్డి గారి మీద చంద్రబాబు నాయుడు గారు అంటే విపరీతమైన అభిమానం ఉన్న పగడాల తేజస్విని గారికి జగన్మోహన్ రెడ్డి మీద కోపం ఉండొచ్చు. దాంట్లో భాగంగానే వైసీపీ బిలో ద బెల్ట్ కొట్టే పార్టీ అని చెప్తున్నారు. నిజంగా తెలుగుదేశం పార్టీ చేసే బిలో ద బెల్ట్ ఫైట్ లో వైసీపీ వాళ్ళు నిలబడగలుగుతారా? అసలు ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ ఇప్పటికీ కూడా ప్రతి బహిరంగ సభలో తల్లి చెల్లి గొడ్డలి పార్టీ, సైకో పార్టీ అని మాట్లాడుతుంటారు కదా చంద్రబాబు నాయుడు గారు. అది కదా ఒక పార్టీ మీద బిలో ద బెల్ట్ అటాక్ చేయడం అంటే. తెలంగాణలో ఒక వ్యక్తి సైకోగా మారి 6గురిని చంపేస్తే మరుసటి రోజు దాన్ని ఉదహరిస్తూ జగన్మోహన్ రెడ్డి కూడా ఇలాంటి వ్యక్తి అని మాట్లాడారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు. అది కదా ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని అలా మాట్లాడడం కదా బిలో ద బెల్ట్. ఎన్టీఆర్ గారికి బట్టలు లేకుండా కార్టూన్లు వేసి ఊరేగించింది ఏ పార్టీ? ఎన్టీఆర్ గారికి అసలు విలువలే లేవు అని చెప్పిన వ్యక్తులు ఎవరు? ఇప్పుడు మళ్ళీ అదే ఎన్టీఆర్ గారి ఫోటో విగ్రహం పెట్టుకొని పూలదండలు వేసి నివాళులు అర్పిస్తున్నది ఎవరు? వైసీపీ నాయకులు తమ భార్యల్ని మరొకరికి ఇచ్చి పెళ్లి కూడా చేస్తారు అంటూ మాట్లాడారే, అది బిలో ద బెల్ట్ రాజకీయాల్లో ఫైట్ చేయడం అంటే. జగన్మోహన్ రెడ్డి తన తండ్రికి నివాళులు అర్పించేందుకు వెళ్తే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆ మరుసటి రోజు ఓట్ల కోసమే తండ్రికి నివాళులు అర్పిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటూ మాట్లాడారే, అది బిలో ద బెల్ట్. అంటే అవతల వాళ్ళకి ఏం సమాధానం చెప్పలేని పరిస్థితి. అంటే ఇంకా అంతకు దిగజారిపోయి మనం కూడా ఎక్కడ సమాధానం చెప్పగలం అని అవతల వాళ్ళే సైలెంట్ గా ఉండే స్థాయిలో దాడి చేయడాన్ని బిలో ద బెల్ట్ అంటారు. ఒకసారి కిరా కార్పి, సీమరాజా,
ఇలాంటి వాళ్ళ వీడియోలు చూస్తే మేడం చూసినట్లేదు, చూస్తే తెలుస్తుంది ఎంత స్థాయిలో అటువైపు నుండి ఇటువైపు జగన్మోహన్ రెడ్డి మీద, ఆయన సతీమణి గారి మీద, ఆయన పిల్లల మీద, వైసీపీలోని మహిళా నాయకుల మీద, రోజా మీద, లక్ష్మీ పార్వతి గారి మీద ఎంత అనుచితంగా అవతల వాళ్ళు దాడి చేస్తున్నారో అర్థమవుతుంది. ఒక అభిమానం ఉండడం తప్పులేదు. ఇప్పుడు పగడాల తేజస్విని గారు చంద్రబాబు నాయుడు గారి అభిమానం అనేది క్లియర్ గా అర్థమవుతుంది. పుస్తకాలు రాసుకున్నా, చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతాలే గొప్పవి అని చెప్పుకున్నా పర్లేదు. కానీ ఇప్పుడంతా ఎక్కడొచ్చింది వ్యవహారం అంటే, వైసీపీకి విలువలు లేవు కానీ నాకు విలువలు ఉన్నాయి కాబట్టి ఆ పార్టీతో కలిసి పనిచేయలేదు, బిలో ద బెల్ట్ కొట్టే తత్వం వైసీపీకి ఉంటుంది, విలువలు లేని పార్టీ అన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నెటిజన్లు ఈమె ఎవరు, ఈమె ఎక్కడ పనిచేశారని చెప్పకుండా ఒక రాజకీయ వ్యూహకర్తే ఇలా మాట్లాడుతున్నారు చూడండి అని పబ్లిక్ అందరినీ డైవర్ట్ చేయడానికి, తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలోనే ఈమె వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతోంది. పగడాల తేజస్విని గారికి ఒక రాజకీయ ఉద్దేశాలు ఉండొచ్చు, అభిమానాలు ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు గారి ఉంటే కూడా అభిమానం ఉండొచ్చు, తప్పేం కాదు. అయితే ఇక్కడ రిక్వెస్ట్ ఏంటంటే, ఈమె ఇలా మాట్లాడారని చెప్పి వైసీపీ వాళ్ళు మళ్ళా ఒక మహిళ మీద ఇలా ఏదన్నా అనుచితంగా కామెంట్ చేయడం లాంటివి చేయొద్దండి. ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా కామెంట్ బాక్స్ లో ఆమె గురించి అనుచితంగా మాట్లాడడం, ఇష్టానుసారం తిట్టడం కూడా చేయకుండా గౌరవప్రదంగా ఉండాలి అన్నది రిక్వెస్ట్.